మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారులకి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అష్టమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. శనేశ్వరుడు తృతీయ స్థానమందు ఉన్నారు. చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఈ వారంలో యోగిస్తూ ఉంటుంది. అయితే మిగతా గ్రహాల వల్ల అంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏమీ కూడా లేవు. అంటే ఉదాహరణకి రవి ఆయన నవమ స్థానంలో ఉన్నారు. దశమంలో కుజుడు ఉన్నారు. రాహు రెండవ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహాల వల్ల ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. కాబట్టి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగలేదు, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. కాబట్టి ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. పనులు కొంచెం ముందుకు వెళుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు సానుకూలంగా మారతాయి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగుంటాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాలు మెరుగ్గా కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఏదైనా ఒక కొత్త పని చేద్దాము, లేదా 10 మందిని మనం ఆకర్షించేటువంటి విధంగా, మన వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి విధంగా, లేదా మన ఉద్యోగంలో ఏదైనా మంచి స్థాయిని సంపాదించుకునేటువంటి విధంగా ఏదైనా మనం పని చేద్దాం అనుకుని ఆ రకంగా ప్రయత్నాలు చేస్తారు. అవకాశాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. మకర రాశి వారు చాలా కష్టపడుతూ ఉంటారు. చాలా కష్టజీవులు మకర రాశి వారు. బేసిక్గా కష్టజీవులు. ఎందుకంటే వీరు అదృష్టం తక్కువ. ఎంతసేపు కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఈ వారంలో కూడా చాలా కష్టపడి ప్రతిఫలాన్ని మాత్రం పొందుతారు. కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కొంచెం ఏదైనా మనకి అనుకున్నటువంటి స్థాయిలో గుర్తింపు పొందడానికి, లేదా ఏదైనా సుదూర ప్రాంతాలను సందర్శించడానికి, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, పుణ్యనదీ స్నానాలు చేయడానికి వీటన్నిటికీ కూడా అవకాశాలను కల్పిస్తూ